హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్కూల్. ఈరోజు నేను మీకు ఎఫ్లెట్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఎఫ్లెట్ మార్కెటింగ్తో ఎలా డబ్బులు సంపాదించాలి, టైప్స్ ఆఫ్ ఎఫ్లెట్ మార్కెటింగ్, అలానే మీకు ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్తో ఎలా ఎఫ్లెట్ మార్కెటింగ్ చేయాలి, లేదంటే మీకు యూట్యూబ్తో ఎలా ఎఫ్లెట్ మార్కెటింగ్ చేయాలి, మీ వెబ్సైట్తో మీరు ఎలా ఎఫ్లెట్ మార్కెటింగ్ చేయాలో ఇవన్నీ నేను చూపిస్తాను. ఎఫ్లెట్ మార్కెటింగ్కి మన తెలుగు వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది ఏంటంటే క్లిక్ బ్యాంక్ ఒకటి యూజ్ చేస్తున్నారు, ఫ్లిప్కార్ట్ యూజ్ చేస్తున్నారు, అమెజాన్ యూజ్ చేస్తున్నారు, ఈబే యూజ్ చేస్తున్నారు, లేదంటే ఇప్పుడు మనకి కోడాడీ యూజ్ చేస్తున్నారు. ఏదైనా యూజ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లోకి వెళ్తారనుకోండి. సో ఇవాళ ఫ్లిప్కార్ట్లో ఒక ఆఫర్ ఉంది. సో నేను ఇప్పుడు చూపిస్తా. కొంచెం వీడియో పార్ట్స్లో ఉన్నా కానీ మీరు చూడండి, ఎందుకంటే నేను మీకు డబ్బులు ఎలా సంపాదించాలో అనేది మొత్తం క్లియర్గా నాకు తెలిసిన మొత్తం మీకు చెప్తున్నాను. నాకు ఎంత తెలుసో మీకు అంత చెప్తున్నాను. సో కొంచెం క్లియర్గా వినండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని కూడా చూసుకోండి. సో ప్రతి వెబ్సైట్కి మీరు వెళ్ళినాక కింద ఎఫ్లెట్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ దొరకబట్టడానికి కష్టం ఉంది కాబట్టి మీరు కంట్రోల్ F1 క్లిక్ చేయండి. కంట్రోల్ F1 క్లిక్ చేశాక AFF సరిపోతుంది. ఎఫ్లెట్ అని పూర్తి కొట్టకుండా ఎఫ్లెట్ అని కొట్టే లోపల ఇక్కడ వచ్చేసింది. చూసారా, ఎఫ్లెట్ ప్రోగ్రామ్ అని వచ్చేసింది. సో ఇలా ఎఫ్లెట్ ప్రోగ్రామ్ అని వచ్చింది. సో జాయిన్ నౌ ఫర్ ఫ్రీ అని ఉంది కదా. సో ఇది చేయాలి. సో దీనికన్నా ముందు మీకు ఒక బ్లాగ్ ఉండాలండి. బ్లాగ్ అంటే ఒక వెబ్సైట్ అనేది లాంటిది ఉండాలి. బ్లాగ్ ఉన్నా పర్లేదు. సో నేను ఒక బ్లాగ్ క్రియేట్ చేశాను, మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం. ఓపెన్ అవుతుంది. చూసారా, ఇదే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్తోనే నేను పర్మిషన్ తీసుకుంటా ఈ ఎఫ్లెట్ మార్కెటింగ్ వాటికి. ఓకేనా, చూడండి ఈ బ్లాగ్ నేను చేశాను. ఒకవేళ మీకు ఇలాంటి బ్లాగ్ చేయడం రాదు, సో ఇది నేను ఫ్రీ డొమైన్ తీసుకున్నాను, ఫ్రీ హోస్టింగ్ తీసుకున్నాను, అంతా ఫ్రీయే. ఎఫ్లెట్ మార్కెటింగ్ ఒక వెబ్సైట్ అయినా ఉండాలి, లేదంటే ఒక యూట్యూబ్ ఛానల్ అయినా ఉండాలి, లేదంటే ఒక ఫేస్బుక్ పేజ్ అయినా ఉండాలి. సో ఇదంతా నేను చేశాను. ఇదంతా చేయడానికి నాకు ఒక 20 మినిట్స్ ఏమో పట్టింది. 20 మినిట్స్ 15 మినిట్స్ ఎంతో పట్టింది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేశాను. కావాలంటే మీరు అది మన ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. సో నేను ఇప్పుడు చూపిస్తా ఆ వెబ్సైట్ ఇలా తయారు చేశానని. యూట్యూబ్కి వెళ్తున్నా. యూట్యూబ్కి వెళ్ళాక సర్చ్లో తెలుగు టెక్ స్కూల్ అని టైప్ చేశాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చింది చూసారా, తెలుగు టెక్ స్కూల్. ఇది మన ఛానల్ అండి. సో ఇది మన ఛానల్లో ప్లేలిస్ట్కి వెళ్ళండి. మీరు ప్లేలిస్ట్గా బ్లాగర్ వీడియోస్ అని ఉంది చూసారా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసా చూసారా, 17 మినిట్స్లో నేను ఒక వెబ్సైట్ చేయడం ఎలానో చూపించాను. ఒక 2 సెకండ్స్ ఆగండి, కొంచెం స్లో ఉంది ఎందుకు ఇవాళ. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఇలాంటి బ్లాగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తా. చూడండి, ఇట్లా మెనూ ఉంటుంది. సో ఇది నేను ఇప్పుడు మీరు చూసిన బ్లాగే నేను ఇక్కడ తయారు చేశాను అన్నమాట. మీకు అందరికీ చూపిస్తూ చేశాను ఆ బ్లాగ్. సో మీరు ఆ 17 మినిట్స్ చూసేస్తే ఈ బ్లాగ్ వచ్చేస్తుంది. ఈ బ్లాగ్స్తో మీరు డబ్బులు సంపాదించవచ్చు. సో చూసారు కదా, ఇలా డబ్బులు చెప్పచ్చు. ఒకసారి మీకు ఇంకో విషయం చిన్న రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వీడియో చూడండి, నేర్చుకోండి, డబ్బులు సంపాదించుకోండి. అందులో నాకు ఏమొద్దు, కానీ జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి ఒక సబ్స్క్రైబ్ అనే బటన్పై క్లిక్ చేయండి. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి నేను కూడా ఇంకా చేయాలని అనుకుంటా. సో ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉంది. లేదంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందనుకోండి, ఇదే నా యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానల్లో కొంచెం వీడియోస్ ఒక 21 వీడియోస్ అని పెట్టాను. అట్లా కొన్ని వీడియోస్ పెట్టండి. వీడియోస్ పెట్టినాక కూడా వస్తుంది. లేదంటే మీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి. ఏదైనా ఒక ఫేస్బుక్ పేజ్ ఉంటే దాంతో కూడా మీరు ఎఫ్లెట్ మార్కెటింగ్ అనేది చేయొచ్చు. సో ఇప్పటి వరకు ఇది తెలుసుకున్నారు. దీని తర్వాత ఏం చేయాలంటే అండి, మీకు నేను కొన్ని టైప్స్ ఆఫ్ మంచి ఇచ్చే ఎఫ్లెట్ మార్కెటింగ్స్ గురించి చెప్తా. ఒకటి ఫ్లిప్కార్ట్ ఇస్తుంది. దాని తర్వాత వచ్చేసి చూపిస్తా. ఫ్లిప్కార్ట్ చూపించేస్తాను కదా. నెక్స్ట్ అమెజాన్ చూపిస్తున్నా. అమెజాన్ ఒకటి. నెక్స్ట్ క్లిక్ బ్యాంక్ అనేది కూడా ఉంది. క్లిక్ బ్యాంక్ అని ఇది కూడా చాలా, అంటే ఇది కొంచెం, అంటే మీరు కష్టపడితే ఇందులో అమ్మవచ్చు. ఎందుకంటే ఇందులో ఐటమ్స్ అనేది మనకు తెలియవు ఎక్కువ వరకు. తెలిసిన కొన్ని కూడా
కొంచెం వెరైటీగా ఉంటుంది. మీరు ఎత్తుకోవాలి, మంచిగా ఉన్నాయి చూసుకోవాలి కొంచెం అట్లా. అమెజాన్ అయితే మీరు నమ్మేస్తారు, ఎందుకంటే మీరు కొత్త వాళ్ళైనా కానీ కింద లింకులో ఏమని చూపిస్తుందంటే ఇది అమెజాన్ వాళ్ళ అమ్ముతున్న ప్రోడక్ట్ కదా, సో మనం నమ్మేయచ్చులే అనుకుంటారు. ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ అమెజాన్ ఉంది కదా, మొత్తం ఈ వెబ్సైటే అమ్మాలని అంటే చూపించాలని కూడా చూపించుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తున్నా. సో నాకు ఇక్కడ సర్లేండి, ఇప్పుడు ఏదో ఒకటి క్లిక్ చేశాను. సో క్లిక్ చేశాక ఇక్కడ నేను ఇది కాపీ చేశాను. కాపీ చేయకపోయిన పర్లేదు, దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక టెక్స్ట్ పైకి రండి. సో ఇక్కడ ఒక లింక్ వచ్చింది చూసారా, ఈ లింక్ని కాపీ చేసేసి ఒకవేళ ఎవరైనా ఆ లింక్ క్లిక్ చేసి ఇలాగ వచ్చి ఎంటర్ చేశారనుకోండి, లేదంటే ఇంకెక్కడ ఉన్న క్లిక్ చేశారనుకోండి, ఇట్లా ఓపెన్ అవుతుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా ఇలా వచ్చింది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి యాడ్ టు కార్డ్ అని క్లిక్ చేసుకొని ఇది కొనేసింది అనుకోండి, అందులో నుంచి మీకు కమిషన్ అనేది వస్తుంది. ఒకవేళ ఇదే సరే నేను వచ్చాను, ఇలా చూశాను, నాకు ఇక్కడ ఇది కాస్ట్ ఏమో కొంచెం ఎక్కువ అనిపించింది అనుకో, 5800 అనిపిస్తుంది. సో దేన్ని నేను నాకు అది వద్దు, సరే నాకు అది ఎందుకులే తర్వాత కొనుక్కుంటా అని చెప్పేసి ఇదేదైనా వేరే ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇదేదో బాగుంది, బ్యాగ్ అనేది బాగుంది కదా అని చెప్పేసి బై చేసి కొనుక్కున్న తర్వాత ఈ 2475లో మీకు మళ్ళీ కమిషన్ వస్తుంది. ఏంటంటే అమెజాన్ ఏం చేస్తుందంటే, ఇతను నా వెబ్సైట్కి వచ్చి ఒకటి కొన్న తర్వాత ఎవరి వల్ల వచ్చిండు, పలానా వ్యక్తి తెలుగు టెక్ స్కూల్ అన్న ఆయనే లింక్తో ఇక్కడికి వచ్చి కొనుక్కున్నాడు. పాపం ఆయన అది కొనకపోతే ఇదైతే కొన్నాడు కదా, కొన్నందుకు అతని కమిషన్ అతనికి ఇచ్చేస్తా అని ఇచ్చేస్తారు కమిషన్. ఇలా మీరు కమిషన్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు కొన్ని చెప్తాను కదా, అందులో క్లిక్ బ్యాంక్ ఒకటి బాగుంది, అమెజాన్ ఉంది, ఈబే ఉంది, గోడాడీ ఉంది. గోడాడీలో మీరు హోస్టింగ్ అమ్మితే మాత్రం మీకు మంచి అమౌంట్ వస్తుంది. అలానే ఇంకా మీకు చాలా ఉన్నాయి. ఇంకా మీరు దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ కూడా ఉన్నట్టున్నాయి, చూడండి. నెక్స్ట్ పార్ట్, ఇప్పుడు వరకు ఫస్ట్ పార్ట్ అయితే మీకు క్లారిటీగా వచ్చింది కదా. మీరు అంతవరకు ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి. ఆ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మీరు ఏం డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. జస్ట్ మీ లైఫ్లో నుంచి ఒక 17 నిమిషాలు స్పెండ్ చేసేస్తే మీరు ఎఫ్లైట్ మార్కెటింగ్ మీద డబ్బులు సంపాదించవచ్చు. ఆ వీడియో చేయండి. ఆ వీడియో చేశాక నెక్స్ట్ పార్ట్ చూడండి. ఒకవేళ ఆ వెబ్సైట్ చేయకపోయినా కూడా నెక్స్ట్ పార్ట్ అయితే చూడండి. చూసేసి తర్వాత మీరు స్టార్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి, బాయ్. అయ్యో అన్నట్టు ఒక సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.